హలో నమస్తే, వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కేటీఆర్ హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్నాడు. రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అవినీతి అక్రమాలంటూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. సీఎం బాబుమర్దికి వేల కోట్ల టెండర్లు దక్కాయంటూ ఆధారాలు ఉన్నాయంటూ ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మొన్న పాడి కౌశిక్ రెడ్డితో హంగామా చేయించాడు. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం. తర్వాత బాల్క సుమన్తో ఎన్కన్వెన్షన్ కూల్చివేత మీద 400 కోట్లు సీఎం అడిగాడు. ఇవ్వనందుకే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. హైడ్రా పూర్తిగా బ్లాక్ మెయిలింగ్ చేస్తుందంటూ ప్రెస్ మీట్ పెట్టించాడు. ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తూ ఉన్న రచ్చ రాజకీయానికి ఒక మచ్చుతునక. ఇదంతా కేటీఆర్ ఎందుకు చేస్తున్నాడు? పార్టీ పటిష్టత కోసమే కదా. కానీ ఆయన హైదరాబాద్ లో తిష్ట వేసి ఇక్కడ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నాడు. స్టేట్ మొత్తంగా బీఆర్ఎస్ మరింత పతనావస్థలకు చేరిపోతోంది. అక్కడ జిల్లాలో పట్టించుకున్న నాదులు లేవు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఆ ఎమ్మెల్యేల మీద జనాలకు ఇంకా సానుభూతి లేదు. కార్యకర్తలు ఉద్యమకారులు కూడా ఆ ఎమ్మెల్యేలు మాకు వద్దు అని వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఆ వచ్చే అమావాస పుణ్యానికి వచ్చే ఆ ఓడిన ఎమ్మెల్యేలు ఇక రాకుండా ఉండడమే మేలు. వాళ్ళు వస్తే వాళ్ళ ముఖం చూసి ఎవరు పార్టీలో ఉండరు అని చెప్తూనే పరిస్థితి వస్తుంది. మరి జిల్లాలో పార్టీ పటిష్టత మీద దృష్టి పెట్టని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫామ్ హౌస్ కే పరిమితమైన అధినేత కేసీఆర్ పార్టీని ఎందుకు ఇలా ఈ విధంగా పట్టించుకోవడం లేదు? ఓవైపు కవిత బతుకమ్మ దసరా నేపథ్యంలో బయటకు వస్తున్నారని చెప్తున్నారు. ఎవరు బయటకు వచ్చినా ఎవరు ఏం చేసినా ఇప్పుడు పార్టీ మనుగడని కాపాడే పరిస్థితి ఎవరు భుజానికి ఎత్తుకున్నట్టు కనబడడం లేదు. ఎందుకంటే పార్టీ పదవులు లేవు. జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు అప్పుడున్న ఎమ్మెల్యేలను పెట్టారు. వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. వారిని మార్చలేదు. ఓడిన ఎమ్మెల్యేలకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేసి చేతులు దులిపేసుకున్నాడు కేటీఆర్. కానీ ఓడిన తర్వాత అప్పటికే జనాల్లో విసిగెత్తిపోయి ఉన్న జనం ఆ ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడగొట్టేశారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేసి అప్పుడప్పుడు పిలిపించిన మేరకు పోతున్నారు, వస్తున్నారు. అంతవరకే హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఇక వారు నియోజకవర్గాలకు రావద్దు, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే వెళ్ళి అక్కడనే ఉండమనండి, మాకు ఈ లీడర్ అవసరం లేదు అని గగ్గోలు పెట్టే పరిస్థితిలో ఆ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, టీఆర్ఎస్ హార్డ్కోర్ కార్యకర్తలు ఇప్పుడు అలా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. ఇది వాళ్ళ చెవున పడుతుందా? కేటీఆర్ వింటున్నాడా? కేసీఆర్ కి వినబడుతుందా? వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తున్న నేపథ్యం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిల్లో అసలు క్యాండిడేట్స్ ఉంటారా? ఎన్ని సీట్లు వస్తాయా రావా అని ఒక డైలమాలో హీన పరిస్థితుల్లో ఉన్న క్రమంలో కూడా జిల్లాలో పార్టీ పటిష్టతపై కేటీఆర్ దృష్టి పెట్టడం లేదు. ఆ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలు ఇచ్చే బదులు కొత్త వారికి ఎవరికో ఇచ్చినా గానీ కొంత అంతో ఇంతో పార్టీకి కొంత బలం వస్తుందనే ఒక అభిప్రాయం ఉంది. కానీ వీరి ఆలోచన ఎలా ఉంది? 2 సార్లు టికెట్ ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాడు కేసీఆర్. చాలా సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు. మరి అప్పుడు డబ్బు సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు వేరే ఒకరికి ఎందుకు ఇస్తాం? వారితోనే పెట్టిద్దాం, మరి ఎలక్షన్ నాటికి చూసుకుందాం అని అనుకుంటున్నట్టు కనబడతాం కేసీఆర్, కేటీఆర్. కానీ వీళ్ళే ఉంటే మాత్రం ఆ పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఇంకా ఘోరంగా తయారైపోయి ఎవరు ఉండకుండా వచ్చే ఎలక్షన్లలోనే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా అయితే కాంగ్రెస్ కో అయితే బీజేపీకో వెళ్లే పరిస్థితి కనబడుతుంది. జిల్లాల్లో అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ మధ్య ఫైట్ లాగానే ఉంది తప్ప బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ గా కనబడడం లేదు. 3rd ప్లేస్ లోనే ఉంది. మరి దీనిపై దృష్టి పెట్టాల్సిన కేటీఆర్ కేవలం హైదరాబాద్ రచ్చ రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. జిల్లాల్లో పార్టీ పదవులు లేవు. జిల్లా ఇన్ఛార్జీలని జిల్లా అధ్యక్షుడు మార్చడం లేదు. ఆ ఓడిన ఎమ్మెల్యేలకే ఇన్ఛార్జీలు ఇవ్వడం అనేది ఇంకా డ్యామేజ్ చేసుకొస్తుంది. ఏకంగా వాళ్ళే బాహాటంగా మాట్లాడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలని, ఓడిన ఎమ్మెల్యేలని ఫామ్ హౌస్ లోనే ఉండమనండి కేసీఆర్ వద్ద. వాళ్ళని కనబడనీయకండి. వాళ్ళని జనాలు ఆమోదించలేదు, తిరస్కరించి వారి మీద ఇంకా కోపం ఉంది, ఎప్పటికి కూడా సానుభూతి దొరకదు అని డైరెక్ట్ గా చెప్తున్నారు కేటీఆర్ వినిపించేలా. కానీ వాళ్ళే వినిపించుకోవడం లేదు. ఎప్పుడు మేల్కొంటారు? పార్టీ ఇంకా ఘోరంగా పడిపోయేలాగా చూస్తారా? ఏమైనా మేల్కొని చర్యలు తీసుకుంటారా? చూడాలి.